హే గాయ్స్, వెల్కమ్ టు క్రిప్టో క్లారిటీ తెలుగు. సో ఇంకా మనం ఈరోజు నుంచి మెయిన్ టెస్ట్ నెట్లు, నోట్స్, డిపిఎన్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ స్టార్ట్ చేద్దాము. సో నేను స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్తాను. ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా నాకు పర్సనల్గా కింద వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి అన్న అడగండి. లేదు అంటే వాట్సాప్ గ్రూప్లో అడ్మిన్ అని ఉంటుంది, ఆ నెంబర్కి నాకు మెసేజ్ అన్నా చేయండి. నేను ఖచ్చితంగా ప్రతి ఒక్క మెసేజ్కి రిప్లై ఇస్తాను, అలానే ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను. ఓకేనా? సో ఇక మనం ఈరోజు స్టార్ట్ చేయబోయే ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటంటే ద బెస్ట్ ప్రాజెక్ట్ని పట్టుకోవాలి మనము టెస్ట్ నెట్లో కానీ నోడ్లో కానీ. సో అలాంటి ప్రాజెక్ట్ చెప్తాను. దానికోసం ముందుగా మీ మొబైల్లో మీసెస్ అనే బ్రౌజర్ని డౌన్లోడ్ చేశాం కదా, ఆ మీసెస్ అనే బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఇలా మీసెస్ అనే బ్రౌజర్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన సెర్చ్లో గ్రాస్ టెస్ట్ నెట్ అని కొట్టండి. ఇలా గ్రాస్ టెస్ట్ నెట్ అని కొట్టగానే మీకు ఇక్కడ సైన్ అప్ గ్రాస్ అని ఉంటుంది. గెట్ గ్రాస్ డాట్ ఐఓ రిజిస్టర్ అని ఉంటుంది. ఇక్కడ మనం క్లిక్ చేసినట్టయితే గిన డైరెక్ట్ గా గ్రాస్ పోర్టల్ అనేది ఓపెన్ అవుతాం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఇలా కనబడుతుంది యాక్సెప్ట్ ఆల్ కుకీస్ అని. యాక్సెప్ట్ ఆల్ కుకీస్ కొట్టేసేయండి. దాని తర్వాత మనము మెయిల్ ఐడితో అన్న లాగిన్ అవ్వచ్చు. సో ఇక్కడ మనం మెయిల్ ఐడితో అన్న లాగిన్ అవ్వచ్చు, లేదు అంటే కింద డైరెక్ట్ గూగుల్ మెయిల్తో అన్న లాగిన్ అవ్వచ్చు అనమాట. మనం రిజిస్టర్ చేసుకోవాలి అనుకుంటే కింద మెయిల్ ఐడిను, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇవన్నీ ఏమి ఇవ్వకండి. డైరెక్ట్గా పైన గూగుల్ సింబల్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయగానే ఇక్కడ మీ మెయిల్ ఐడి అడుగుతుంది అనమాట. మీ మెయిల్ ఐడి ఇచ్చేసేయండి. దాని తర్వాత మెయిల్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ కూడా ఇచ్చేసేయండి. సో పాస్వర్డ్ ఎంటర్ చేయగానే సైన్ ఇన్ టు గ్రాస్ అని చెప్పేసి ఇక్కడ కంటిన్యూ కొట్టేసేయండి. ఇలా కంటిన్యూ కొట్టగానే సో ఇలా సైన్ ఇన్ సక్సెస్ఫుల్ అని పడుతుంది. దాని తర్వాత కొంచెం లోడింగ్ అవుతుంది. యూజర్ నేమ్ మీకు నచ్చిన యూజర్ నేమ్ పెట్టుకోండి ఇక్కడ. ఓకే, ఆల్రెడీ ర్యాండమ్గా వచ్చేస్తుంది. ఆ యూజర్ నేమ్ని సేవ్ చేసేసుకోండి. ఒకటో రెండో వర్డ్స్ని కానీ లెటర్స్ని కానీ డిలీట్ చేసి, లేదా మీకు నచ్చింది ఇచ్చేసుకోండి. ఓకేనా? దాని తర్వాత యూజర్ నేమ్ చేంజ్ చేయడానికి పడుతుంది. లింక్ యువర్ సోలానా వ్యాలెట్ అని అడుగుతుంది. దీన్ని ప్రెజెంట్ అయితే క్లోజ్ చేసేసేయండి, ఇంకేం చేయకండి. ప్రెజెంట్ అయితే గిన ఇక్కడ మీరు దాని తర్వాత డెస్క్టాప్ సైట్ పెట్టుకోండి. ఇలా మీరు డెస్క్టాప్ సైట్ పెట్టుకున్న తర్వాత మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే కింద డౌన్లోడ్ ఫర్ లైనక్స్ ఉంది కదా, అది కాకుండా నేను వేరే ఆప్షన్ చెప్తాను. ప్రెజెంట్ అయితే కింద ఇక్కడ మనకి ఎపోచ్ 4 అనేది ఎర్నింగ్స్ స్టార్ట్ అయ్యాయి. టుడే ఎర్నింగ్స్ వచ్చేసి 0 ఉన్నాయి. కనెక్ట్ కొట్టండి. ఇక్కడ కింద కనెక్ట్ అనేది కదా, ఇట్లా కనెక్ట్ కొట్టగానే మనకి ఇక్కడ డౌన్లోడ్ అని అడుగుతుంది. ఇక్కడ లైనక్స్, విండోస్ చూపిస్తుంది. మాక్సిమం విండోసే ఉంటుంది కాబట్టి విండోస్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీరు డౌన్లోడ్ కొట్టినట్టయితే కింద మీ ల్యాప్టాప్లో డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ఆ ఫైల్ డౌన్లోడ్ అవ్వగానే ఆ ఫైల్ని ఇన్స్టాల్ చేసుకోండి. దాని తర్వాత మీరు రన్ చేసేసుకోవచ్చు అనమాట. అది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంటుంది. మీకు ఇప్పుడు 1x వచ్చే పాయింట్స్ 2x వస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 000 ఉంది కదా, ఈ గ్రాస్ ఎక్స్టెన్షన్ని యాడ్ చేసుకోవాలి. ఈ గ్రాస్ ఎక్స్టెన్షన్ని ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ 2 ఉంది కదా, 2 దగ్గర న్యూ ట్యాబ్ ఓపెన్ చేసుకుని ఇక్కడ సెర్చ్లో గ్రాస్ ఎక్స్టెన్షన్ అని ఎంటర్ చేయండి. గ్రాస్ ఎక్స్టెన్షన్ అని కొట్టగానే ఇలా మీకు ఎక్స్టెన్షన్ చూపిస్తుంది, గ్రాస్ లైట్ నోడ్ క్రోమ్ వెబ్ స్టోర్ అని. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తేనే ఇక్కడ మీకు యాడ్ అని చూపిస్తుంది. యాడ్ టు క్రోమ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే కొట్టండి. ఆటోమేటిక్గా అది ఎక్స్టెన్షన్ అనేది యాడ్ అవుతుంది అనమాట. యాడ్ అయిపోయింది. ఓకే, ఇంకా దీన్ని రిమూవ్ చేసేసేయండి. మళ్ళీ ఈ పేజ్లోకి రండి. ఇక్కడ సైన్ ఇన్ అడుగుతుంది కదా, మీ మెయిల్ ఐడిను పాస్వర్డ్ ఇచ్చేసి ఇంకొకసారి సైన్ ఇన్ అవ్వండి. లేదా పైన గూగుల్ అని ఉంది కదా, అక్కడ గూగుల్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్ మీ దాంట్లో ఉన్న మెయిల్ ఐడి చూపిస్తుంది. ఇందాక లాగిన్ అయ్యాం కదా, సో దాని మీద ఆ మెయిల్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్ మరీ ఒకసారి కంటిన్యూ కొడుతుంది. కంటిన్యూ కొట్టేసేయండి. ఓకే, ఇలా కంటిన్యూ కొట్టగానే మళ్ళీ సేమ్ డెస్క్టాప్ సైట్ ఆన్ చేసుకోండి. డెస్క్టాప్ సైట్ ఆన్ చేసుకున్న తర్వాత క్లోజ్ చేసేసండి పాపప్ని. ఇక్కడ మనకు పైన 2 పక్కన ఒక సింబల్ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్, ఈ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ గ్రాస్ లైట్ నోడ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేయగానే అది కనెక్టెడ్ అని పడుతుంది. గ్రాస్ ఈస్ కనెక్టెడ్. ఒకవేళ కనెక్టెడ్ అని పడకపోతే దీని మీద క్లిక్ చేస్తే గిన ఇంకొకసారి కనెక్ట్ కొట్టండి. దాని మీద గ్రాస్ ఇప్పుడు కనెక్ట్ అయిపోయింది నాకు. అంటే ఇక్కడ 000 ఉన్నాయి కదా, ఇక్కడ కనెక్ట్ అని పడింది కదా. ఇప్పుడు రిఫ్రెష్ చేయండి. ఇక్కడ ఒకసారి రిఫ్రెష్ చేసినట్టయితే గిన పేజ్ని మొత్తం రిఫ్రెష్ చేయండి. పేజ్ని రిఫ్రెష్ చేసినట్టయితే గిన
ఆటోమేటిక్గా మీకు ఇక్కడ కనెక్టెడ్ అని చూపిస్తుంది. వన్స్ మీకు ఇక్కడ కనెక్టెడ్ అని చూపిస్తుంది కదా, ఇక్కడ కనెక్టెడ్ అని చూపించిన తర్వాత టుడే ఎర్నింగ్స్ అని ఇక్కడ 1.25 ఉంది. ఒకవేళ మీకు అది కనెక్ట్ అయిందా లేదా అని తెలుసుకోవాలి అంటే కానీ ఇక్కడ మరి మీరు ఎక్స్టెన్షన్స్ లేకొచ్చి గ్రాఫ్ లైట్ నోడ్ మీద క్లిక్ చేసినట్టయితే కానీ మీకు ఇక్కడ గ్రాఫ్ కనెక్టెడ్ అని పడుతుంది అనమాట. సో వన్స్ ఆ గ్రాఫ్ కనెక్టెడ్ అని పడింది అంటే కినా మీకు ఇక్కడ కింద కూడా కనెక్టెడ్ అని పడుతుంది. ఒకవేళ అక్కడ పైన ఎక్స్టెన్షన్ లో కనెక్టెడ్ అని ఉండి కింద ఇక్కడ డిస్కనెక్టెడ్ అని పడినప్పటికీ కూడా అది ఒక 5 మినిట్స్ తర్వాత అయినా సరే కనెక్ట్ అవుతుంది. సో ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. టుడే నేను కనెక్ట్ చేశా కదా, కనెక్ట్ చేసిన తర్వాత 1.25 గ్రాస్ వచ్చింది అనమాట నాకు. దాని తర్వాత మనం చేయాల్సినటువంటి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఆల్రెడీ నేను ఇంతకు వీడియోలో చెప్పాను కదా, ఇంతకుముందు వీడియోలో మెటామాస్క్ వ్యాలెట్ గురించి. సో ఆ మెటామాస్క్ వ్యాలెట్ని కనెక్ట్ చేయాలన్నమాట ఈ గ్రాస్కి. సో అది ఎలా కనెక్ట్ చేయాలి అంటే, ఇక్కడ రివార్డ్స్ ఉంది కదా, రివార్డ్స్లోకి వచ్చినట్టయితే ఇక్కడ వెరిఫై వ్యాలెట్ అడ్రస్ అని ఉంటుంది. ఈమెయిల్ వెరిఫైడ్ కంప్లీటెడ్, ఎందుకంటే మనం ఈమెయిల్ ఐడితోనే లాగిన్ అవుతాం కాబట్టి డైరెక్ట్ అయిపోతుంది. దాని తర్వాత కనెక్ట్ వ్యాలెట్. ఇప్పుడు ప్రెసెంట్ అయితే గిన ఈ వ్యాలెట్ ని కనెక్ట్ చేయడం అనేది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, దాన్ని వదిలేయండి. నేను దాని తర్వాత ఫర్దర్ గా వచ్చే వీడియోస్ లో చెప్తాను వ్యాలెట్ ని ఎలా కనెక్ట్ చేయాలని చెప్పేసి. దీనికి సంబంధించి పార్ట్ 2 అనేది క్రియేట్ చేస్తాను. ఓకేనా. మరి ఇక్కడ మీరు డాష్ బోర్డ్ లోకి వెళ్ళినట్టయితే గిన డాష్ బోర్డ్ లో 1.25 ఉంది కదా, ఇక్కడ కింద రిఫ్రెష్ అని ఉంది కదా, ఇక్కడ నేను రిఫ్రెష్ చేస్తే గిన చూడండి ఇప్పుడు 6.27 వచ్చేసాయి. నేను చేయాల్సిన వర్క్ ఏం లేదు, జస్ట్ కనెక్ట్ చేసి అలా వదిలేయడమే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ బ్రౌజర్ని ఇలాగా మినిమైజ్ చేసేసి ఇలాగన్నా వదిలేయచ్చు, ఒకవేళ నేను వదిలేయాలి అని అనుకుంటే. లేదు అని అనుకున్నట్టయితే గిన నా మొబైల్లో ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే ఇలాగ ఇది మినిమైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను పైన లాక్ పైన క్లిక్ చేస్తే గిన ఇలాగా మినిమైజ్ అవుతుంది. అలా మినిమైజ్ అయిన తర్వాత నేను ఇలా సైడ్కి అనుకున్నా అంటే ఇంకా అది అలా సైడ్కి వెళ్ళిపోతుంది. నేను బ్యాక్గ్రౌండ్లో అది రన్ అవుతూనే ఉంటుంది అనమాట. మరి కావాలనుకున్నప్పుడు నేను దాన్ని ఓపెన్ చేసి ఎన్ని పాయింట్స్ ఎన్ని చేశాను, ఎన్ని పాయింట్స్ ఎన్ని అయ్యాయని చూసుకోవాలి అంటే జస్ట్ దీని మీద క్లిక్ చేసి ఇలా నేను డ్రాగ్ చేసుకున్నాను అంటే కినా ఇక్కడ కార్నర్లో పట్టుకుని ఫుల్ స్క్రీన్కి వచ్చేసింది అనమాట. సో ప్రాసెస్ అయితే అది ఈజీగానే ఉంటుంది. దీంట్లో అయితే ఆల్రెడీ సీజన్ 1 అయిపోయింది, దానికి సంబంధించి ఎయిర్ డ్రాప్ కూడా చాలా మందికి వచ్చింది, మంచిగా వచ్చింది ఎయిర్ డ్రాప్. ఒక్కొక్క గ్రాస్ వచ్చేసి ఒక స్టేజ్లో $10 $11 వరకు కూడా వెళ్ళింది. సో మంచి ప్రాజెక్ట్ ఇది. సో అందుకనే చెప్తున్నాను, ఎవ్వరు కూడా ఈ ప్రాజెక్ట్ని మిస్ చేసుకోకండి, అందరూ ఈ ప్రాజెక్ట్ని రన్ చేయండి, మంచిగా అందరూ ఇన్కమ్ తెచ్చుకుందాం. ఓకేనా. సో టుడే వీడియో అయితే ఇది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ నవీన్ కుమార్ సైనింగ్ ఆఫ్. బాయ్. థ్యాంక్ యూ.